మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వీడియోలో నేను జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కొన్ని టీమ్స్ వాళ్ళ స్క్వాడ్ ని అనౌన్స్ చేశాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మ్యాక్స్వెల్ విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. కరుణ్ నాయర్ ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. న్యూస్ నెంబర్ 1. మామ నేను వీడియోలో చెప్పాం కదా, బీసీసీఐ జనరల్ మీటింగ్ ఒకటి ఉంది అండ్ మొన్న రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. దీని అప్డేట్స్ వచ్చేసాయి మామ. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యేదాకా టీమిండియాకి కెప్టెన్ గా ఉంటాడని కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత బీసీసీఐ టీమిండియా కోసం ఒక కొత్త కెప్టెన్ వెతుక్కోవాలి. టీమిండియాకి కొత్త కెప్టెన్ డిసైడ్ అయ్యే వరకు తన కెప్టెన్ గా ఉంటానని భరోసా ఇచ్చాడు. కొత్త కెప్టెన్ డిసైడ్ అయ్యాక రోహిత్ శర్మ టీంలో జస్ట్ ప్లేయర్ గా అయిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే త్వరగా టీమిండియాకి ఇంకో కెప్టెన్ చూసుకోండి, నేను దిగిపోతానని చెప్పారంటే రోహిత్ శర్మ. మేబీ ఛాంపియన్స్ ట్రోఫీలో మన రోహిత్ శర్మని లాస్ట్ టైం కెప్టెన్ గా చూస్తామేమో చెప్పలేము. న్యూస్ నెంబర్ 2. మొన్న బీజీటీ మ్యాచెస్ లో వైస్ కెప్టెన్ గా బూమ్రాని సెలెక్ట్ చేస్తే రేపు రోహిత్ వెళ్ళిపోయిన టెస్ట్ మ్యాచెస్ కి బూమ్రా టెస్ట్ కెప్టెన్ అయిపోతాడని ఫిక్స్ అయ్యాం కదా. ఈ న్యూస్ ని కొట్టేయండి మామ. సెలక్షన్ కమిటీ బూమ్రాని లాంగ్ టర్మ్ కెప్టెన్ గా కన్సిడర్ చేయలేదంట మామ. దానికి రీజన్ బూమ్రాకున్న ఇంజురీ రికార్డ్స్. తెలిసిందే కదా, బూమ్రా ఒక సంవత్సరం కరెక్ట్ గా ఆడితే ఇంకొక సంవత్సరం ఇంజూరీ ఇస్తే గేమ్ కి దూరం అయిపోతాడు. సో తనని లాంగ్ టర్మ్ కెప్టెన్ గా వద్దు అనుకుంటుందంటే సెలక్షన్ టీం. న్యూస్ నెంబర్ 3. బీసీసీఐ మీటింగ్ లో విరాట్ కోహ్లీ గురించి కూడా డిస్కషన్ వచ్చింది మామ. విరాట్ కోహ్లీ కూడా కొంచెం టైం ఇస్తారంట మామ, మోస్ట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు. పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే, లేకపోతే తన ప్లేస్ లో ఇంకో విరాట్ కోహ్లీని తీస్తారు. ఇంకొక ప్లేయర్ ని తీసుకొస్తారంట. మీటింగ్ లో డిస్కషన్ చేసిన ఇంకో పాయింట్ ఏంటి అంటే సీనియర్స్ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం గురించి. బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం గురించి చాలా పర్సనల్ గా తీసుకుంటుంది ఈసారి నుంచి. సో మనలో డొమెస్టిక్ ని నెగ్లెక్ట్ చేయకపోతేనే బెటర్ ఇంక నుంచి. న్యూస్ నెంబర్ 4. మామ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా స్క్వాడ్ ని ఇంకా రిలీజ్ చేయలేదు మామ. ఈ మంత్ 19th రిలీజ్ చేస్తా అంటున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ లో బూమ్రా అవైలబుల్ గా ఉండకపోవచ్చు డ్యూ టు బ్యాక్ స్వెల్లింగ్. నాకౌట్ మ్యాచెస్ లో ఉంటాడా లేదా అనేది తన హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. న్యూస్ నెంబర్ 5. నిన్న న్యూజిలాండ్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళ టీం ని అనౌన్స్ చేసింది మామ. టీం మీద ఒక లుక్ వేస్తే కెప్టెన్ గా శాంట్నర్, కేన్ విలియమ్సన్, మైకెల్ బ్రాస్వెల్, చాప్మన్, కాన్వే, ఫర్గ్యూసన్, హెన్రీ, లేథమ్, డారిల్ మిచెల్, విలార్క్, ఫిలిప్స్, రచిన్, సిఎస్, నేథన్ స్మిత్ అండ్ విలియం. టీం ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. న్యూస్ నెంబర్ 6. మామ నిన్న ఆఫ్ఘనిస్తాన్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళ టీం ని అనౌన్స్ చేసింది. టీం మీద క్లిక్ వేస్తే కెప్టెన్ గా షాహిదీ, రషీద్ ఖాన్, గుర్బాజ్, ఇబ్రహీం జడ్రాన్, షెరిగుల్లా, రెహమత్, ఇక్రమ్, గుల్బాదిన్, ఒమర్జాయ్, నబీ, గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫరూకీ, ఫరీద్ మాలిక్ అండ్ నవీజ్ జడ్రాన్. సో టీం ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. న్యూస్ నెంబర్ 7. నిన్న బంగ్లాదేశ్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీం ని అనౌన్స్ చేసింది. టీం మీద క్లిక్ వేస్తే కెప్టెన్ గా నజ్ముల్ హుస్సేన్, సర్కార్, తంజిద్, హృదయ్, ముష్ఫికర్, మహమ్మదుల్లా, జాకిర్ అలీ, మెహదీ హాసన్, రిషాద్, టస్కిన్, ముస్తాఫిజుర్, పర్వేజ్ హుసైన్, నసీం, తంజిద్ హాసన్ సాగిబ్ అండ్ నహీద్ రానా. సో టీం ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. న్యూస్ నెంబర్ 8. మామ ఈ సంవత్సరం ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసే మామ. ఐపీఎల్ మార్చ్ 21st స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఏమో May 25th. ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ రెండు కోల్కతాలోనే జరుగుతాయి. క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్ ఏమో హైదరాబాద్ లో జరుగుతాయి. క్వాలిఫైర్ 2 ఏమో కోల్కతాలో. ఎంతకీ ఈసారి కప్ ఎవరు కొడతారంటారు మామ. న్యూస్ నెంబర్ 9. మామ మనం అనుకున్నట్టుగానే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం కి కెప్టెన్ అయ్యాడు. నేను తన హిందీ బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా, అక్కడ డిక్లేర్ చేశారు తను పంజాబ్ టీం కి 17th కెప్టెన్ మామ. న్యూస్ నెంబర్ 10. మామ నిన్న బీబీఎల్ మ్యాచెస్ లో మ్యాక్స్వెల్ చెత్త కొట్టేశాడు మామ. 52 balls 90 runs బాధి పడేశాడు. విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 173.1. అందులో 10 6లు 4 4లు ఉన్నాయి. 10 6లు అంటే 60 runs అక్కడే కొట్టేశాడు మామ. ఈ 10 6లో ఒక 6 ఏకంగా 122 meters వెళ్ళిపోయింది. ఈ స్కోర్ కొట్టే క్రమంలో మనోడు టిల్ ఎండర్ తో 46 balls పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్ లో 41 balls మ్యాక్స్వెల్ ఆడితే మిగిలిన 5 balls ఉసామా మిర్ ఆడాడు. మ్యాక్స్వెల్ 41 balls 79 కొడితే ఉసామా ఏమో 5 balls 0 runs. సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ లాస్ట్ లో మ్యాక్స్వెల్ రన్స్ కి వచ్చాడు. గేమ్ ని రఫ్ ఆడించాడు. ఏమయ్యా మ్యాక్స్వెల్, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఈ ఊపు ఏమైందయ్యా, పాపం ఆర్సీబీని అడ్డంగా ముంచేశావు. న్యూస్ నెంబర్ 11. మా విజయ్ హజారా ట్రోఫీ మ్యాచెస్ లో కరుణ్ నాయర్ నెంబర్స్ చూసారా? 122 runs విత్ నాట్అవుట్, 44 runs విత్ నాట్అవుట్, 163 runs విత్ నాట్అవుట్, 111 runs విత్ నాట్అవుట్, 112 runs అండ్ 122 runs విత్ నాట్అవుట్. టెస్ట్ లో ఇండియా కోసం సెహవాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్. అసలు తనని ఇండియా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఎప్పటికీ చాలా మందికి $1 million క్వశ్చన్ మామ. ఇప్పుడు కన్సిడర్ చేద్దామన్న ఏజ్ లేదు. సచ్ ఏ గ్రేట్ టాలెంట్ వేస్ట్ అయిపోయింది. న్యూస్ నెంబర్ 12. నెక్స్ట్ మన ఇంగ్లాండ్ తో ఆడబోయి T20 సిరీస్ యొక్క వెన్యూ సెట్ అయిపోయాయి మామ. ఫస్ట్ మ్యాచ్ కోల్కతాలో, సెకండ్ మ్యాచ్ చెన్నైలో, థర్డ్ మ్యాచ్ రాజ్కోట్ లో, ఫోర్త్ మ్యాచ్ పూణేలో, ఫిఫ్త్ మ్యాచ్ ముంబైలో. బీజేటీ ఓడిపోయిన బాధలో ఉన్నాం. T20 గెలిచి టీమిండియా మనకి ఓరటి ఇవ్వాలని కోరుకుందాం. న్యూస్ నెంబర్ 13. మామ లాస్ట్ 9 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ లో స్మృతి మందన నెంబర్ చూసారా? 105 runs, 91 runs, 53 runs, 4 runs, 54 runs, 62 runs, 77 runs, 41 runs అండ్ 73 runs. ప్యూర్ కన్సిస్టెన్సీ అంటే ఇదే అనుకుంటా కదా మామ. న్యూస్ నెంబర్ 14. మామ మీరు గమనించుంటే బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో యాంగ్రీ మ్యాన్ షాకిబ్ అల్ హాసన్ లేడు. ఎందుకంటే మనోడు తన బౌలింగ్ యాక్షన్ వల్ల సస్పెండ్ అయి కూర్చున్నాడు. తన బౌలింగ్ యాక్షన్ మీద రీఅసెస్మెంట్ టెస్ట్ పెట్టిన మనోడు ఫెయిల్ అయ్యాడు. సో స్టిల్ మనోడు సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి తను ఎలాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకూడదు. అందుకే తనని స్క్వాడ్ లో యాడ్ చేయలేదు. సో ఇవి మామ నిన్నటి క్రికెట్ వార్తలు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.